ఈ కథ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు, చాలా సంతోషంగా ఉండేవారు. ఒకరోజు భర్త ఏదో కోపంలో తన భార్యను తిడతాడు. భార్య కూడా తిరిగి భర్తను తిడుతుంది. ఈ విధంగా గొడవ పెరిగి 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 చివరికి భార్య తన చెప్పును తీసి తన భర్త మీద విసిరేసి కోపంగా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మాయి ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. మరుసటి రోజు అమ్మాయి యొక్క అన్నోళ్ళు తన భర్త ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకుంటారు. గొడవ జరిగి జరిగి చివరికి కొట్టుకుంటారు. కొట్టుకోవడం వల్ల గొడవ పెద్దదయ్యి చివరికి విడాకుల వరకు వెళ్తుంది. విడాకులు అయిపోయిన తర్వాత ఆ భర్త ఏమో మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉంటాడు. ఈ అమ్మాయి ఏమో వాళ్ళ అమ్మల ఇంట్లోనే ఉంటుంది. ఇలా 10 సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ అమ్మాయిని వాళ్ళ యొక్క వదినలు ప్రతిరోజు ఎత్తు పొడుస్తూనే ఉంటారు. ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. ఏదైనా చిన్నది కావాలన్నా వాళ్ళు వదిలిని అడగాలి. భర్తను వదిలేసి ఎడబడి తింటుంది చూడు, దీనికి సిగ్గులేదా అని చెప్పి ఏదో విధంగా మాటలు అంటూ ఉండేవారు. తన అన్న వాళ్ళేమో తన వదిలికే సపోర్ట్ చేసేవారు. వాళ్ళు వాళ్ళ భార్యలతో చాలా సంతోషంగా ఉండేవారు. ఒకరోజు ఆ అమ్మాయి రాత్రిపూట పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు నా భర్తతో గొడవ జరిగినప్పుడు నేను సర్దుకుపోయి ఉంటే ఈరోజు నా జీవితం ఇలా ఉండేది కాదు. నా వదిలిన చేత నా అన్న వాళ్ళ చేత మాటలు వినాల్సిన పరిస్థితి ఉండేది కాదు. క్షణిక ఆవేశం వల్ల నా జీవితం నాశనం అయిందని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. తొందరపడి ఆవేశంలో భర్తను దూరం చేసుకునే ఆడవాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి. మీ పరిస్థితి కూడా రేపు ఇలాగే ఉంటుంది. అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోబాకండి.